కూర్చోండి, తాగటానికి ఏమైనా తీసుకొస్తాను. నువ్వు కాల్ చేసినప్పుడు డ్రైవ్లో ఉన్నాను. టౌన్లో చాలాసేపు వెయిట్ చేశాను. అయ్యో, ఇదిగో ఫైల్. నేను వద్దామని బయలుదేరాను. ఈలోగా అంకుల్కి వచ్చిన ట్రబుల్ వచ్చింది. ఆ తర్వాత హడావిడిగా వెళ్ళి మందులు కొనడం, అయితే ట్రిప్స్ వేయడం. బాధ్యత ఎక్కువైందన్నమాట. కానీ నాకు ఇప్పుడు పని ఉందని నీకు అర్థమైంది కదా. అది అర్థమైందిలే. సరే, అంకుల్ ఎక్కడా? ఆ లోపలే ఉన్నారు, రా. మీ మేడం ఇంత సూపర్గా ఉంటారని నాకు తెలీదు. నాకు కాస్త భయంగానే ఉంది. ఎందుకు? ఏమీ, వాళ్ళు చాలా ధనవంతులే, మనల్ని అసలు పట్టించుకోరు. కానీ ఆవిడ నిన్ను బెల్లి అని పిలిచేటప్పుడే నాకు అర్థమైపోయింది. ఈయన అంకుల్. ఇలా పడుకొనే ఉంటారా? బెడ్ మీద ఒక స్విచ్ నొక్కితే లెగుస్తారు. రా. ఇదేంటి? అది అంకుల్ నన్ను పిలవడానికి పెట్టాను. నువ్వెప్పుడూ ఆయనతోనే ఉంటావు కదా. ఎప్పుడు పక్కనే ఉంటాను, కానీ నోరు తెరిచి పిలవలేరు కదా. ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తే పదా. ఎవరి ఐడియా ఇది? నా ఐడియానే. అయితే నీకు బ్రెయిన్ కూడా ఉంది. చాలా ఉంది. బెల్లి ఇక్కడ నుండి పంపించాలనుకున్నారా? పంపకపోతే కుదరదక్క. ఈయన చాలా సోంబేరి. హే, మనం అనుకుంటే మర్చేయచ్చు. అవును, జరపాల్సిందే. మరి బయలుదేరదామా? లేదు, నేను ఇక్కడ ఉండాలి. అంకుల్కి ట్రిప్స్ ఎక్కుతున్నాయి కదా. సర్టిఫికేట్స్ కాపీ అన్నీ తీసుంచాను, కానీ ఒరిజినల్లే ప్రొడ్యూస్ చేయాలి. నేను బయలుదేరుతాను. ఇంత త్వరగానా? ఇంట్లో చెల్లి ఒంటరిగా ఉంది. ఏ జిజి, ఒక 20 minutes ఈ ట్రిప్ అయిపోయేలాగా వచ్చేస్తాను. ఓకే, పద. ఉంటానక్క.